కొంతకాలం అయిన తర్వాత నా బంధువులు కాగితాల మీద సంతకాలు ఎట్టించుకుని నాకు అన్నం పెట్టారు. అప్పుడే ఎప్పుడైతే కాగితాల మీద సంతకాలు పెట్టానో అన్నం తింటున్నా నన్ను అన్నం లాగేశారు. ఈ అమ్మ అన్న ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావు తెలుసా? ఈ ఆస్తి కోసం ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. నేను అన్నాను, ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ. నేను ఆకలి తట్టుకోలేక ఎవరు చేర్చుకోలేదు నన్ను. వాటర్ లోపల నుండి బయటికి ఎట్టేశారు నన్ను. ఏమైనా సరే అన్నం తెల్లాలని ఆ వాట్ల పక్కన నుంచుని భోజనాలకు వెళ్ళేవాళ్ళు. అయ్యా 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటాను. తట్టుకోలేకపోతున్నానే, 1 రూపాయి ఉండని. ఆకలి కోసం ఎందుకు బ్రతికేది? చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని గబగబగా నడిచేసి బిచ్చి పైకి ఎక్కేశాను చచ్చిపోదామని. అది నిండ్రగొల్లు, గణపవరం దగ్గర నిండ్రగొల్లు మాది. అమ్మగారు నాన్నగారు ప్రభు నమల, వారికి వివాహమై 11 సంవత్సరాలు అయింది. ఏమండి, మా అమ్మగారు మా నాన్నగారు లోకస్తులు, ఏమీ తెలియదు, దేవుడు అంటే తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు. అలాంటి సమయంలో ఒక ఆవిడ సహోదరి మా అమ్మని చర్చి తీసుకెళ్ళి, ఏమండి ఈవిడికి బిడ్డలు లేరండి, అయ్యగారు ప్రార్థన చేయమని అయ్యగారిని అడిగితే అయ్యగారు ప్రార్థన చేశాక ఓ ప్రవచనం చెప్పాడు ఆయన మా అమ్మకి, నీకు బాబు పుడతాడని చెప్పారు. ఎవరు పుడతారన్న? అప్పుడు మా అమ్మ మా నాన్న అన్నారు, నిజంగా మీరు అన్నట్టుగా నాకు బాబు పుడితే మేమిద్దరం బాప్టిజం తీసుకుంటామని చెప్పేశారు. బాబు పుట్టాడు, స్తోత్రం చెప్పండి. మళ్ళీ బాబు పుట్టాడు, స్తోత్రం చెప్పండి. మళ్ళీ పాప పుట్టిన, స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు 3 పిల్లలు పుట్టారంటండి. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి, 3 పిల్లలు మేము. స్తోత్రం చెప్పండి. అమ్మ నాన్న బాప్టిజం పొందారు. నన్ను మా చెల్లిని బడిలో జాయిన్ చేశారు. అప్పుడు చాలా దీనస్థితి మాది. రెక్కాడితే కానీ చెప్పరండి అమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడదు, డొక్కాడితే కానీ రెక్కాడదు, రెక్కాడితే కానీ 2 ఒకటేలే. ఏదో చెప్పాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి దీన స్థితిలో ఉన్న మా కుటుంబం, నాన్నగారు నన్ను మా చెల్లిని బడిలో జాయిన్ చేశారు. బడికి వెళ్తున్నాం, బడికి వెళ్ళే సమయంలో సినిమాటర్లు వచ్చారు, నన్ను తీసుకెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు షూటింగ్లో ఉన్నాను నేను. ఏది మానేసి వెళ్ళాను? బుజ్జి, చదువు మానేసి వెళ్ళాను. కొన్ని సంవత్సరాలు షూటింగ్లో ఉండి వచ్చాను. వచ్చిన తర్వాత మా చెల్లి 10వ తరగతి చదువుతుంది. మా నాన్నగారు, నువ్వు వచ్చిన ఎలా అవుతుంది, షూటింగ్ నుంచి వచ్చింది ఎలా ఉంది, సినిమాలు వస్తలేదు, ఏం వస్తలేదు, ఏమో చదువు మానేసా అన్నారు. ఏం చేయమంటారంటే, షూటింగ్లు వస్తాయి లేదు, లేకపోతే నువ్వు మళ్ళీ చదువుకోమన్నాడు నన్ను. సర్లే చదువుకుంటానని మా నాన్న ఏం చేశాడు, ఇంకా చిన్నపిల్లడేమో అనుకున్నాడేమో, మరలా 1వ తరగతి జాయిన్ చేసాడు నన్ను. మా చెల్లిని 15 అంటుందండి. ఎవరో 10వ తరగతి, నేనెన్ని ఇప్పుడు? మాస్టర్ బాబు నీ పేరేంటి అన్నాడు. నా పేరు శ్రీనివాసరావు అన్నా. ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నిజంగా రావు, నాకు రావంటే కొట్టేస్తాడేమో అని వచ్చాను. లేక అన్నాడు, పేడ మీదకి వచ్చేసింది. ఇప్పుడు నిజంగా రావయ్యి, ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు అటు ఇటు చూస్తున్నాను. ఏంటి అటు ఇటు చూసడం ఏంటి అన్నాడు. చెప్తాను, కంగారు పడకండి అన్నాను. మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉండేవాడు. ఆడు ఏబిసిడి చెప్పు, అది కాదు తప్పది, ఎగస్ట్రాలు చేయకండి. ఆడు అనేవాడు, అడుగా ఏమని, ఏబిసిడి చెప్పు అనేవాడు. అప్పుడు నేను చెప్పాను, అయ్యి ఏబిసిడి చెప్పు, ఏబిసిడి చెప్పు, ఏబిసిడి చెప్పు అన్నాను. మాస్టరు కళ్ళు చూపే తప్ప నోటి మాట లేదు ఆయనకి. ఆగిపోయావు అన్నాడు. కనవయ్య రూపు చెప్తాను అన్నాను. ఇలాగ చెప్పి చదువుకునేవాడిని. తాడేపల్లిగూడెంలో తణుకు దగ్గర తాడేపల్లిగూడెం మద్దాల రామారావు అని, మద్దాల రామారావు గొప్ప డ్రామేటర్ ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మని మా నాన్న అడిగారు, ఏమండి మేము షూటింగ్ తీస్తున్నాం, షూటింగ్లు మీ అబ్బాయి ఉండాలని వచ్చాం,
మరి పంపుతారని అంటే సర్లే అని నన్ను పంపారు. ఏం చేశారు? ఏమీ నేర్పలేదు. ఓ డైలాగ్ లేదు, ఓ యాక్షన్ లేదు, ఓ పోర్షన్ లేదు, ఏమీ లేకుండా కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరకులోయ అక్కడికి వెళ్ళి దిగాను. నేను దిగాక అడిగాను, ఏమండి నాకు ఏమీ నేర్పలేదంటానంటే నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడకాయ చెప్తాను. నేను అడిగాను సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ. కొత్త బాలనాగమ్మ. అందులో మీ పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి అన్నాను. ఆయన ఏమో మైలు పకీరంట. ఏం పకీరు చెప్పాలి? ఏ పకీరు? మరి నేనే పకీర్ని అన్నాను. నువ్వు పకీరు కాదు, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. పిల్లదయ్యవా? మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు నాయన, నేను ఓం రీమంటాను, నువ్వేమో పొగేత ఉండాలి అన్నాడు. ఏమేలంట? పొగ. సర్లేని ఒక ఆయన లోపలికి రమ్మన్నాడు. గురుగారు లోపలికి రండి అన్నాడు. ఏ బాబు అన్నాను. మీ మొఖానికి రొంగేయాలన్నాడు. సర్లేని చాలా ఇరుపు కదా మొఖం, ఎంత ఎరుపు. దీని తగ్గ నల్ల మసుకొప్పు పట్టుకొచ్చేసి రాసేసాడు. రాసేసి నల్ల గౌన్ వేసాడు, నల్ల విగ్గి పెట్టాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. బాబు ఒకసారి అర్థం ఇస్తామన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేనే చూడగా నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వదిలే బాబు ఉంచేసుకుని ఆయన అర్జెంటుకి బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడండి. ఇటు వెళ్తూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. అవి బాబో ఇక్కడ ఉన్నాయని పరిగెత్తానమ్మా. ఏమా స్పీడ్గా పరిగెత్తి వెళ్తే నాకు రంగు వేసినోడు ఆడి పారిపోతున్నాడు. ఆడిందుకు పారిపోతాడో తెలియదు నాకు. సర్లేని ఆ మంతు ఇచ్చారు. ఆ మంతులో నిప్పులు ఉన్నాయి. యాప్రెట్ ఇచ్చారు, సాంబారాన్ని ఇచ్చాడు. నేనే భయంకరంగా ఉంటే మా ఇల్లు పైకి ఇంకా భయంకరంగా ఉన్నాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏముండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నానా వేసే అంటున్నాడు. ఏంటి వేసేది? ఓం రీం అంటున్నాడు. ఏమేయాలి? పొగేసాను. ఏ శాతం ఉంటే చెప్పాలి కదా ముందు. అయ్యా మీరు పొగేస్తా ఉండగా మీ వెనకాల బాంబు పెడతాము ముందు చెప్పాలి. ఆడి చెప్పాక పెట్టకుండా ఎప్పుడో చేసాడు. ఎంత లాభం ఉందంటే బాంబు అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. నాకు తెలీదు. ఓం రీం పేలిపోయి తుసు కాదు, తుసు అన్నమేంటి, పేలిపోయి బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నాను. అది ఎగిరైపోమంటుంది. అప్పుడు కేకలు, బాబాయ్ కాపాడదే. మైకెట్టి బైక్ పట్టుకుని అంటున్నారు. ఏం పర్లేదు, అస్సలు నీవేమి కింద పడవు. చుట్టూ ఏమెట్టేసావు, నెట్ ఎట్టేసావు, వల పెట్టేసావు అన్నారు. కానీ నిజంగా నేను ఆ రోజు నేను వల మీద పడితే ఈరోజు నేను సేవకు వచ్చేవాడిని. చెప్పాలి మీరు. ఎందుకు అలా జరిగిందంటే పైనుంచి వచ్చిన వాడిని అక్కడ మధ్యలో ఓసుందండి, ఆ ఓసు మీద పడిపోయానండి. ఆ ఓస కసక్కను దిగిపోయి నడుములో నుంచి ఎన్ని పూసల నుంచి ఇలా బయటకు వచ్చేసింది ఓస. చాలా ప్రమాదం అయిపోయింది. వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మత్తు పెట్టి ఆ ఓస బయటికి లాగేశారు. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఎన్నుపూస ఇరిగిపోయింది. బ్రతుకుతాడు కానీ నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడని చెప్పేశారు డాక్టర్ గారు. అలాగ 3 నెలలు హాస్పిటల్లో, కేజీహెచ్ హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాను. ఇలాగే బొక్కపొర పడుకుంటుమే, కదులు తాగలేదు, మెదులు తాగలేదు. ఏమండి విపరీతమైన పోటీ వచ్చేసేదండి. ఒక రోజున మా అమ్మకి మా నాన్నకి మరి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చారు వైజాగ్. ఏదో పని మీద వచ్చారు. ఇలా పలకరిద్దామని వచ్చారు. శ్రేణు ఎలా ఉందిరా బాబు అన్నారు.
అయ్యా పోటు వచ్చేస్తుందయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పాను. పాస్టర్ గారు అన్నారు, ఈ రాత్రి నేను ప్రార్థన చేసి వెళతాను, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరచబడుగాక అని ఆ మాట చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయారండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ అర్ధరాత్రి 2 గంటలకి పిల్లరా ప్రకాశమైన వెలుగండి బాబు. ఎప్పుడు కూడా వెలుగు చూడలేకపోయానండి. రాత్రి 2 గంటలకి ప్రకాశమైన వెలుగు నా గదంతా, నా రూమ్ అంతా నిండిపోయి దగదగ మెరుసుకుంటూ యేసయ్య హస్తం వచ్చి నా ఈపి మీద వేసాడండి ఆయన. స్తోత్రం చెప్పండి అమ్మా. వెంటనే ఎప్పుడైతే ఆయన హస్తం నా మీద పడిందో ముందు పోటు తగ్గిపోయింది. ఒక బలమైన శక్తి నాలోకి వచ్చేసి దండం లేచిపోయానండి. లేచిపోయి కేకలేసేస్తున్నానమ్మా నానా అని కేకలేస్తామంటే వారు తులుకుపడి లేచారు. ఏంటి నానంటే, నేను లేచి నిలబడ్డానమ్మా చూడమ్మా అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడండి ఆయన. ఆయన కార్యాలంటండి కంటికి చెవికి గొప్ప దేవుడండి. గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసి చూడు. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసి చూడు. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసును. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. డాక్టర్ గారు వచ్చారు ఉదయం 10 గంటలకి. ఆయన రాగానే నేను కుర్చీలో కూర్చున్నాను. డాక్టర్ గారు నా యాంక చూస్తున్నాడు. ఈడేంటి కూర్చున్నాడు ఏంటి? మా అమ్మని కాగేసి, ఏంటి మీ అబ్బాయి కూర్చున్నాడు ఏంటమ్మా అంటే, రాత్రి మా పాస్టర్ గారు వచ్చి చెప్పాలి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత 2 గంటలకి యేసు ప్రభు వారు నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడు. స్తోత్రం. డాక్టర్ గారు అన్నారు, నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే ఏం చేస్తాడు చేయండి అంటే, నేను మరలా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నేను చేయవలసింది చేస్తాను అన్నాడు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి బొక్కబొరలోకి పడుకోబెట్టి మళ్ళీ ఎక్స్రే తీస్తే 2 ఎక్స్రేలు ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్నుపూస అతికిపోయిందమ్మా. బాబా. డాక్టర్ గారు అన్నారు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అమ్మా. ఎంతమందిని అడుగుమీని పోయిన ఎవరికి కార్యం జరగలేదు. నీ కుమారుడి పట్ల ఆ దేవుడు ఎవరో ఉన్నాడమ్మా. ఏమీ లేదు, వెళ్ళిపోమని. శనివారం రాత్రి వెళ్ళిపోయా. తెల్లారితే వారం ఆదివారం నాడు మా నాన్న అన్నాడు, చర్చికి వెళ్ళిపోండి రా అన్నారు. చెల్లిని నన్ను చర్చికి వెళ్ళాం. అలాగే 3 సంవత్సరాలు వెళ్ళాం. ఎక్కడికి? చర్చికి. బాప్తిసాలు తీసుకోమన్నారు అయ్యారు. చేతపడిపోయాం. ఇందాక చెప్పాను కదా, డ్రమ్మును ఏంటి ఏదంటే డ్రమ్ము కాయలు పట్టుకుని పాట పాడుకుంటాం. అప్పుడు ఏం పాట అంటే, నడిపించునా నావా నడి సంద్ర నా దేవా నవ జీవన మార్గమునా నా జన్మం ధరింపా నడిపించునా నావా. ఇలా పాట పాడుకుంటూ బాప్టిసాలకి వెళ్ళాం. తీసేసుకున్నాం. మేమందరం తీసేసుకున్నాం. మా చెల్లి ఏం చేసిందంటే ఇంటికి దొంగచాటుగా వెళ్ళిపోయింది. మా చెల్లిని నన్ను అడిగారు, ఏదో మీ చెల్లి ఏదంటే, అయ్యా ఇంటికి వెళ్ళిపోయింది అయ్యా అన్నాను. రా నా బండెక్కు మీ చెల్లిని అడుగుతానని మా ఇంటికి తీసుకెళ్ళి మా చెల్లిని పిలిస్తే మా చెల్లి జడుచుకుంటా భయపడతా వచ్చి, అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు,
ఈ సంవత్సరం నేను తీసుకొని, ఎందుకంటే నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు టీచర్ ఉద్యోగము రావాలని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ బాప్తిస్తానికి ఆయన ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? అప్పుడు సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పి సాక్ష్యం సోమవారం లేచి పాస్టర్ గారు పిలిచి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని పిల్లలు ఏలూరు బస్సు ఎక్కి ఉద్యోగానికి ఏలూరు వెళ్తుంది. ఏలూరు వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోయింది. మధ్య చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. నాకంటే మా నాన్నకు చాలా ఇష్టం. ఎవరంటే? కూతురు అంటే. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. ఆ బస్సు నీటిలో పడిపోయిన బస్సు క్రైన్తో తీస్తున్నారు శవాలని తీస్తూ ఉంటే ఈ సంగతి జరిగిందని మాకు తెలియదు. ఒక ఆయన, మా ఊరు ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ శవాలన్నీ పైకి తీస్తూ ఉంటే మా చెల్లి శవం కనపడ్డది ఆయనకి. ఇదేంటి పలానా ఆయన కూతురులాగా ఉంది, ఏంటి వాళ్ళకి తెలీదా అని గబగబా బండేసుకొచ్చి మా నాన్న పిలిచి, రేయ్ మీ కూతురు కూడా బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది, శవాన్ని పైకి లేపారా, అప్పుడు అనుకున్నాను నీ కూతురని. ఇదిగో మీ అమ్మాయిని ఏలూరులో హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేస్తున్నారు, బాడీని తెచ్చుకోమన్నా చెప్పాడు మన ఆయన. వెంటనే మా నాన్న నేను ఏమండి మా అన్నయ్య ముగ్గురు వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఏడుతున్నారమ్మ తల్లులు, ఎంత ఏడుస్తున్నారో, వాళ్ళ బిడ్డలు కూడా చనిపోయారని ఎంత గోళ ఏడుస్తున్నారు. కొడుకాలే ఒకళ్ళు, కూతురాలే ఒకళ్ళు. మా నాన్న కూడా గట్టిగా అరిసి నా కూతురా అమ్మా అని గుళ్ళు కొట్టేసుకుంటున్నాడు. ఆయన ఇలా గట్టిగా అరుతూ ఉంటే ఒక ఆయన వచ్చి, డాక్టర్ గారు ఏంటి నువ్వు ఇంత కేకలే చేస్తున్నావు, ఏంటి అయింది అన్న. అయ్యా నా కూతురు కూడా చనిపోయిందండి, నా కూతురు ఈరోజు ఉద్యోగాన్ని జాయిన్ అవ్వడానికి వస్తే మధ్యలో ఇలా అయిందండి, నా కూతురు బాడీ కావాలని మా నాన్న అడిగితే మా నాన్న ఏమన్నారు తెలుసా? ఆయన నాకు తెలిసిన ఉన్నారు ఇక్కడ, నేను తీసుకొస్తాను ఏడవకు అని మా నాన్నతో చెప్పి ఆయన ఎవరిని అడిగాడో తెలియదు కానీ డాక్టర్ గారు మొత్తానికి మా చెల్లి శవాన్ని చాపలు చుట్టి ఆ శవాన్ని అట్టుకొచ్చి డాక్టర్ గారు మా నాన్నగారి చేతులు పెట్టారు. మా నాన్నగారు ఆ బాడీని చూడగానే గట్టిగా కూతురా అని గట్టిగా అరిసి కింద అడిపోయాడండి. మేము అనుకున్నా చనిపోయాడేమో. నానా నానా ఎంత లేపినా లెక్కలేదు. ఒక ఆయన వచ్చి నీళ్ళు చల్లితే అప్పుడు కదిలేడండి మా నాన్న. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఏదైనా కారు మాట్లాడుకుని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని నేను మా నాన్న మా అన్నయ్య కారులో ఎక్కి ఆ శవాన్ని తీసుకెళ్తాను ఇంటికి. శవాన్ని ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. మా అమ్మ చనిపోయిందమ్మా. మొత్తం జనం అందరూ కమ్మేశారు, ఊళ్ళో అందరూ కమ్మేశారు. ఏంటి జనం అని నడుచుకుంటా లోపలికి వెళ్తే ఇంట్లో మా అమ్మ చనిపోయి ఉందమ్మా. వాళ్ళతో అన్నాను, ఎంతమంది ఉన్నారు మీరు, మా అమ్మను కాపాడలేకపోయారమ్మా, ఈ ఊళ్ళో అందరూ కాపాడలేకపోయారటమ్మా అంటే అందుట్లో కావడంటుంది, నాయనా మీ అమ్మ అన్నం తింటూ ఉంటే మేము చూసాం, ఈలోగా ఎవడొచ్చాడో మరి ఏం చెప్పాడో అక్కడక్కడ గట్టి అరిసి గుండాకి పోయి చనిపోయిందంటండి. ఈలోగా మేము మా బంధువులు అందరూ కౌరు పెడుతున్నాం. అప్పుడు సెల్ ఫోన్లు ఏమీ లేవు, మనుషులతో కౌరు పెడుతూ ఉంటే ఈ పని మీద మేముంటే మా నాన్న దొర్లి భూమి మీద పిచ్చోడి కింద దొర్లేసి తట్టుకోలేక చేలోకి వెళ్ళిపోయి పురుగులు మన తాగి చచ్చిపోయాడు. అమ్మా ఏం చెప్పమంటారు సాక్ష్యం? ఎన్నిసార్లు చెప్తాను నీ బతుకు మారలేదు.
ఈలోగా రైతు వచ్చి, రే బాబు, రే సీరో, మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చనిపోయాడు అన్నారండి. చేలో చనిపోయిన మా నాన్న తీసుకొచ్చి పెద్దలందరూ అన్నారు, 4 అయిపోతున్నా నాకు సమాధి చేశాను. వెంటనే నాన్నగారిని, అమ్మగారిని, చెల్లిని ముగ్గురు ఒక రోజునే సమాధి చేసేసా. కొంతకాలం అయిన తర్వాత నా బంధువులు కాగితాల మీద సంతకాలు ఎట్టించుకొని నాకు అన్నం పెట్టారు. ఎప్పుడైతే కాగితాల మీద సంతకాలు పెట్టానో అన్నం తింటున్నా నన్ను అన్నం లాగేశారు. ఈ అమ్మ అన్న, ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావు తెలుసా? ఈ ఆస్తి కోసం ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. నేను అన్నాను, నాకేం వద్దమ్మా, అసలు నాకేం వద్దు, కొంచెం అన్నం ఉంటే పెడితే చాలమ్మా, మిమ్మల్ని ఏది అడగనని చెప్పాను. లేదు, ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోవాలి అన్నారు. నేను వెళ్ళాలన్నాను. ఎందుకు వెళ్ళవరని, అమ్మా నా సక్కాయ కాలర్ పట్టుకుని బయటికి ఇడ్చేసి తలుపేసేశారు. రాత్రి 10 అయిపోయింది, అన్నం తినలా, ఆకలి అయిపోతుంది, ఏం చేయలేదు, తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది కదా, ఆ రాత్రి 10 అయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మ అన్నాను. పెడతాను ఉండని, పాపం పెడతాకి కుండలో ఏం లేదు, అన్నం లేదండి, అన్నం లేదు. బాబు అన్నం అయిపోయిందిరా, ఓ పని చేస్తావా అంది. ఏం చేయనమ్మా, ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అందండి ఆవిడ. ఇప్పుడు కూడా ఉంది మా ఊర్లో ఆవిడ. సర్లే, మా ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ఆ ప్లేట్ తీసుకుని రాత్రి 10-10:30 అయిపోయింది. ఎవరు పెడతారు, పడుకుంటారు అందరూ. అయినా సరే నిడమర్రు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పిప్పరి, పెట్టపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ. నేను ఆకలి తట్టుకోలేక ఎవరు చేర్చుకోలేదు నన్ను, ఎవరు ఆదరించలేదు నన్ను. అలా అడుక్కుంటూ తాడేపిలుగుడంలో 3 నెలలు బస్ స్టాండ్లో ఉండేవాడిని. ఒక రాత్రి అన్నం అడుక్కుంటాకి బయలుదేరాను. ఎందుకో ఒకలైనా పెడతారేమంటే ఆ రాత్రి ఎవరు ఒకరు కూడా పెట్టలేదు అన్నం. ఏంటి అబ్బో ఇలా అయిందని ఆకలి తట్టుకోలేక తాడేపిలుగుడు పోలీస్ స్టేషన్ ఎదురుకొని ఉంటుంది, ఒడిపి వాటలు. ఆ ఒడిపి వాటల గడికి వెళ్ళి వాంట గారికి నమస్కారం చేశాను. ఏంటి బాబు అన్న, కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్నాను. 5 రూపాయలు ఇస్తావా అన్నారు ఆవిడ. నా దగ్గర 5 రూపాయలు లేవండి, నేను అడుక్కున్నవాడిని అండి అన్నాను. నువ్వెవడమైనా సరే 5 రూపాయలు ఇస్తే పెడతాను అని చెప్పారు. నా దగ్గర లేవమ్మా అని వెళ్ళిపోమని వాటర్ లోపల నుండి బయటికి ఎట్టేశారు నన్ను. ఏమైనా సరే అన్నం తెల్లాలని ఆ వాట్ల పక్కన నుంచుని భోజనాలకు వెళ్ళేవాళ్ళు, అయ్యా 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటాను, తట్టుకోలేకపోతున్నానే, 1 రూపాయి ఉండని చేయి చాచి ఎంతమందిని అడిగానో ఆ రోజు ఒక్కళ్ళు కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. మొత్తం 10:30 కల్లా కొట్లని కట్టేయాలంటాడు గుడువులో. అప్పట్లో మొత్తం 10:30 కొట్లన్నీ కట్టేశారు. భోజనం లేదు, డబ్బులు లేవు. నిజంగా విపరీతమైన ఆకలి చేస్తుంది ఆ రోజు. ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాను, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. తట్టుకోలేక ఏం చేశానంటే వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయమ్మ అక్కడ. అమ్మ ఆ పడేసిన ఎంగులాకులు ఎన్ని మెతుకులు, ఎన్ని ఆకులు ఏరుకున్నాను, ఆకలి తీరలేదమ్మా. అప్పుడు అనుకున్నాను, నాకెవరున్నారని బ్రతకాలి, ఈ ఆకలి కోసమే బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని గబగబగా నడిచేసి బిచ్చి పైకి ఎక్కేశాను చచ్చిపోదామని. ఈలోగా చేపురోలు అంటండి, యోబు గారంట, పాస్టర్ గారంట, ఆయన నాకు తెలీదు, గబగబ కారు వేసుకొచ్చేసి నేను పైకి ఎక్కేవాడిని. నన్ను లాగేసి కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి, ఎవరో పోయామన్నారు. పలానా అబ్బాయిలండి, అమ్మ నాన్న చెల్లి ఒకరోజు చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లో గెంటేశారండి, 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి, ఆకలి తట్టుకోలేక
ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదండి, ఆకలి తట్టుకోలేక చచ్చిపోదని పైకి ఎక్కానన్న. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడండి ఆయన. నా దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? అమ్మా యేసయ్య వచ్చాడురా. యేసయ్య ఎవరి రూపంలో వచ్చాడు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత నన్ను ఎవరైతే గెంటేశారో, నన్ను ఎవరైతే తోసేశారో వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు తెలుసా? నా దగ్గర ఉన్నారు. వాళ్ళు అందరు గెంటేసిన వాళ్ళు అందరూ ఎవరి దగ్గర ఉన్నారు తెలిసి ఇప్పుడు నా దగ్గర ఉన్నారన్నమాట. ఒకప్పుడు నన్ను ఏం చేశారు, నేనేం చేశాను? ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట అడుగుతాను, అడగనవద్దా? చెప్పాలి, చెప్పండమ్మా, అడగనవద్దా? నేను అడిగేది ఏంటంటే, ఇంకా మీలో ఎంతమంది బాప్తిసం పొందాలో చేయొచ్చండమ్మా. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. తీసుకోకుండా ఎత్తలేదనుకో, మళ్ళీ ఏ స్థలంలో కూడా ఎత్తలేవు నువ్వు. అది ఇదే చెప్తున్నాను నేను. గర్వంగా కూర్చోవచ్చు మీరు. గర్వం పతనానికి నాశనం. అది తీసుకున్నావా లేదా, లేకపోతే చేయి చాపు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏడాకొళంగా తీసుకోకూడదు ఈ మాట. పురుషులు, స్త్రీలు, యవనస్తులు ఎంతమంది తీసుకోలేదు ఒకసారి చేయి పైకి ఎత్తండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. తీసుకోకుండా తీసుకోవాలని ఎత్తాలి. ఒకసారి రే బాబు నిజంగా ఎత్తారా మీరు? ఏడాకొళంగా ఎత్తారా? యేసు ప్రభు అలాగే ఎగతాళి చేశారంట చాలామంది. ఎగతాళి చేస్తే నేలకేసి కొట్టేసాడంట దేవుడు. ఇప్పుడు కూడా మీరు ఎగతాళి చేశారా? మీకు తుక్కులు వేసిపోద్ది. ఎగతాళి చేయకుండా దేవుని నామాన్ని. ఒకసారి లేచి నిలబడున్నాము. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదు మీరున్న ఆ స్థలంలో లేచి నిలబడండి. ఎగతాళిగా లేవద్దు, ఎగతాళిగా చేయొద్దు దేవుణ్ణి. ఎగతాళిగా చేయొద్దు నువ్వు. ఇలా చూడు, తీసుకున్నావు నువ్వు బాప్తిసాలు. ఎవరైతే నిలబడ్డారో ఇలా రెండమ్మా, ఇలా వచ్చేయండి త్వరగా. నువ్వు తీసుకున్నావు అమ్మా. బాగా ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి. పాస్టర్ గారు ఇలా రండి. రండి, దగ్గరికి రండి. నేను ప్రార్థన చేస్తాను. రేపు బాబు ఫోటోలు తీయాలి. నువ్వు ఎవరైనా పట్టుకోది. కళ్ళు మూసుకోండి. దగ్గరికి రండి. బాబు శివరంజన్ వాయిస్తా బాబు. ఏదో ఒకళ్ళు వాయించండి. రండి, కళ్ళు మూసుకుంటారు. పశ్చాత్తాపడండి. ఇది ఏడాకోళం కాదు, ఇది చాలా కొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్తగా కళ్ళు మూసుకో. పశ్చాత్తాపడండి. ఎన్ని మరణాలు దాటిచ్చాడు దేవుడు తెలిసి మిమ్మల్ని. మిగతా కుర్చీలు కూర్చున్న వాడు అలా చూస్తారేంటమ్మా? కళ్ళు మీదకి వచ్చా పెద్దోళ్ళు మీరు కళ్ళువే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు. కళ్ళువే. ఇందులో మీ అమ్మాయి ఉంటే ప్రార్థన చేయి. ఇందులో మీ అబ్బాయి ఉంటే ప్రార్థన చేయి. ఎన్నాళ్ళు దేవుని దుఃఖిస్తారమ్మా మీరు? మీ మీద ఎన్ని మరణాలు తప్పించాడు యేసయ్య. ఇదిగో మళ్ళీ కరుణ వచ్చేస్తుందమ్మా. మొన్న కరుణలో దేవుడు కాపాడ్డాడు. వ్యాధి వచ్చేసింది నీకు, దేవుడు తప్పించేసాడు. తల్లి కన్నీరు కార్చదమ్మా. అమ్మా ఈరోజు బ్రతికున్నావంటే చెల్లి
నీకు ఏ వ్యాధి వచ్చిందో నాకు తెలుసు, నీకు ఎటువంటి మరణం వచ్చిందో నాకు తెలుసు, కానీ దేవుడు బ్రతికించుకున్నాడు అమ్మా బుజ్జి. బాబు ఎన్నో యాక్సిడెంట్లు తప్పించాడు వేసాడు. రే అక్కడ బాప్తిజం నిలబడిన వాళ్ళందరూ ఏరి రే ఎకతాళగా చేయొద్దు, దేవుణ్ణి ఎకతాళగా చేయొద్దు. అలా నిలబడు బాబు. ఎక్కడ నిలబడ్డాడు? ఎకతాళిగా నిలబడంటే కొట్టేస్తాడు దేవుడు మీకున్నాడు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చాలా మంది ఏడుస్తున్నారు ఇక్కడ. దేవుడు మరణాలు తప్పించాడు. దేవుడు ఎన్నో వ్యాధులు, ఎన్నో మరణాలు. కళ్ళు మీ బాబు. నువ్వు తీసుకుంటావో లేదు నాకు తెలియదు, కానీ నీ మనసు ఎలా ఉంటే అలా చేయి బాబు. అమ్మా నువ్వు తీసుకుంటావో లేదు నాకు తెలియదు, కానీ నీ మనసు ఎలా ఉందో అలా చేయమ్మా. బలవంతంగా తీసుకోవద్దు, బలవంతంగా తీసుకోవద్దు. యేసయ్య వచ్చేస్తున్నాడమ్మా, రాకడ వచ్చేస్తుంది. ఎందుకు వస్తావో ఎందుకు వెళ్ళిపోతావో తెలియదు నీకు. ఇదో బాగా అలవాటు అయిపోయింది. ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చి రోజు. అదే ఆ రోజు. ఏంటి నీ పరిస్థితి ఏంటి బాబు? తీసుకుంటావా మానేస్తావా? ఈ రాత్రి నేను చూస్తున్నాడు దేవుడు. యేసయ్య వచ్చేస్తున్నాడు, రాకడ వచ్చేస్తుంది. ఆయన వచ్చే ముందు తెగులు కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళీ తెగులు వచ్చేస్తుంది. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. అదే ఆ రోజు. బుజ్జి కన్నీరు కాచు, బుజ్జి బాబు నీ కొరకే వస్తున్నాడు ఆయన. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చి రోజు. అదే ఆ రోజు.
ప్రార్థన చేసుకుందాం. మీరందరు కళ్ళు మూసుకోండి అమ్మా. నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని చెప్పండి. నేను చూడను, ఎవరు చూడో, నిన్ను యేసయ్యే చూడాలి. నిన్ను ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ గట్టిగా నాకు చెప్పండి, మీరు అందరూ బాప్తిసం తీసుకుంటాక మీకు ఇష్టమేనమ్మా? గట్టిగా ఇష్టం అన్నారు కాబట్టి ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తండి. నేను చూస్తలేదు బాగా, ఒకవేళ ఎత్తినోళ్ళు బాగా పైకి ఎత్తండి అమ్మా. నేను ఎవరిని చూస్తలేదు. నిన్ను చూడవలసింది యేసయ్య ఒక్కరు మాత్రమే చూడాలి నిన్ను. మీరు అన్నారు నాకు ఇష్టమేనని ప్రమాణం చేశావు, ప్రమాణం చేసి చెయ్యెత్తావు, మరలా తప్పిపోయావా? క్షమాపణ లేదు నీకు. చేయి పైకి ఎత్తండి. పరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. ఈ రాత్రి ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చి నిలబెట్టి వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. వారి ప్రేరేపించబడి బలపరచబడి ఈ స్థలానికి వచ్చారు. నాకు ఇష్టమేనండి అని చెయ్యెత్తారు, ప్రమాణం చేశారు. నాయన, ఎవరైతే ఇష్టమని చెయ్యెత్తి ప్రమాణం చేశారో ఈ రాత్రి అటువంటి వారిని మీరు దర్శించుదురుగాక, మాట్లాడుదురుగాక. ప్రభువా, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి. రేపు ఆదివారం బాప్తిస్తాలు తీసుకుంటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. దయచేసి నాకు ఇష్టమని చెయ్యెత్తి ప్రమాణం చేసాం. రేపు ఆదివారం బాప్తిస్తాలు తీసుకోండి. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో, ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో మీరు అందరూ ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా రేపు తీసుకోకపోతే మీకు తప్పదు శిక్ష. అది ప్రమాణం చేశారు కాబట్టి వెళ్ళి మీ స్థలాల్లో కూర్చోండి.